ఇవాళ మన స్పెషల్ వంకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎలా చేయాలో చెప్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులో 2 స్పూన్ల నూనె యాడ్ చేసి కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, ఒక 15 పచ్చిమిరపకాయలు, అలాగే 3 నాటు టమాటాలు కూడా వేసి, వీడియో స్కిప్ అయిపోయింది, 3 నాటు టమాటాలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. సో మిక్సీ గిన్నెలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే కళాయి స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్ల నూనె యాడ్ చేసుకొని కొంచెం వంకాయలు, అంటే నేనైతే 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. వంకాయలు నల్లగా అవ్వకుండా ఉండడానికి పసుపు యాడ్ చేసుకున్నాను. ఒక గుప్పిడి కొత్తిమీర. సో మనకి కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో అటు ఇటు కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మగ్గిపోయిన తర్వాత చల్లార్చడానికి పక్కన పెట్టుకుందాము. మనం ముందుగానే వేపి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, టమాటాల్లో కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఇది మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మళ్ళీ మనము ముందుగానే వేపి పెట్టుకున్న వంకాయ, కొత్తిమీర కూడా వేసి ఆఫ్ చేసుకుంటూ మిక్సీ వేయాలన్నమాట. కొంచెం బరగ్గా వేసుకుంటే మనకి వంకాయ, కొత్తిమీర మధ్య మధ్యలో తింటున్నప్పుడు తగులుతూ ఉంటుంది. ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. సో మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే కళాయిలో నూనె యాడ్ చేసుకొని కొంచెం ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, అలాగే కొంచెం ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని, ఉల్లిపాయలు ఏమీ వేయకండి. సో వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా ఇవి కొంచెం బాగా వేగాలి. వేగితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి కూడా యాడ్ చేసి అందులో ఉన్న చెమ్మ పోయేంత వరకు వేపుకోవాలి. సో వేపుకొని దించేసుకోవాలన్నమాట. ఇది మనము సరిగ్గా నిల్వ చేసుకుంటే వారం రోజుల వరకు ఉంటుంది అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టుకొని. సో ఇది దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, ఎందులోకైనా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై, టేక్ కేర్.